హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని ఎక్సైజ్ 12.1లోని 9th ప్రాబ్లమ్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే an observer of height 1.8 meters is 13.2 meters away from a palm tree. The angle of elevation of the top of the tree from his eyes is 45 degrees. What is the height of the palm tree? సో ఇక్కడ ఏంటంటే ఒక అబ్జర్వర్ తన హైట్ ఎంత అంటే 1.8 మీటర్స్, అలాగే ఈజ్ 13.2 మీటర్స్ అవే ఫ్రమ్ ఏ పామ్ ట్రీ. అంటే ఇక్కడ ఒక ట్రీ ఉంది, పామ్ ట్రీ. అతను 13.2 మీటర్స్ అవే ఉన్నాడు పామ్ ట్రీకి. సో ఇక్కడ ఏంటంటే ఏ బి సి డి వాల్యూస్ కన్సిడర్ చేసిన. ఓకే, డన్. 13.2 meters away from a palm tree. The angle of elevation of the top of the tree from his eyes is 45 degrees. అంటే తన ఐస్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటుండంటే 45 degrees అంటుండు. సో ఇక్కడ ఒక వాల్యూ ఈ అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఏబి వాల్యూ 13.2 ఉంటే డిఈ వాల్యూ కూడా 13.2 కదా. సో అలాగే ఇదే విధంగా ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ ఫ్రమ్ ఈజ్ ఐస్, తన ఐస్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇక్కడ టాప్ ఆఫ్ ద ట్రీ ఎంత ఉందంటే 45 degrees. 45 degrees. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నట్టే వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ. సో మనని పామ్ ట్రీ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయమంటుండు, ఈ ట్రీ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఇప్పుడు ఏడి వాల్యూ 1.8, సో ఇక్కడ బిఈ వాల్యూ కూడా 1.8 మీటర్సే, అలాగే సిఈ వాల్యూ ఎక్స్ అనుకుందాము. ఈ మొత్తం వాల్యూ తెలిస్తేనే మనకు హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ తెలుస్తుంది. సో ముందు ఇచ్చిన వాల్యూస్ ఏంటో రాసుకుందాము. గివెన్ దట్ the height of the observer, the height of the observer, అబ్జర్వర్ యొక్క హైట్ ఎంత అంటే 1.8 మీటర్స్. అలాగే ద డిస్టెన్స్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ పామ్ ట్రీ, ద డిస్టెన్స్ between observer and palm tree is 13.2 meters. Okay, ఇప్పుడు angle of elevation from the top of the tree from his eyes, angle of elevation of the top of the tree from his eyes is 45 degrees. సో ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ అంటున్నాను. సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నా. ట్రయాంగిల్ ఏంటంటే డిసిఈ. ఇందులో ఏంటంటే ఫస్ట్ యాంగిల్ 45 degrees, అలాగే ఇక్కడ డిసిఈ, ఇక్కడ ఎక్స్ మనకి ఏంటంటే హైట్ తెలియదు. ఇంకొకటి డిస్టెన్స్ బిట్వీన్, ఇప్పుడు వీటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 13.2. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ యూజ్ చేయగలుగుతామంటే ఇక్కడ యాంగిల్ ఇక్కడ ఉంది, వీటికి ఆపోజిట్ ఉంది, అడ్జసెంట్ ఉంది. సో ఇప్పుడు tan θకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో tan θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై
అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఇప్పుడు tan ఎంత ఇచ్చారంటే tan 45 అన్నారు. tan 45 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత అంటే ఇక్కడ ఎక్స్ బై ఇక్కడ మనం ఇంకొక పాయింట్ రాయలేదు ఏంటంటే ద హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ ఈజ్ హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ మనం కనుక్కోవాలి. సో ఇక్కడ ఎంత అంటే 1.8 మీటర్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ 1.8 ప్లస్ ఎక్స్. ఓకే డన్. ఇప్పుడు tan 45 ఈక్వల్ టు ఎక్స్ బై అడ్జసెంట్ సైడ్ ఎంత అంటే ఇక్కడ 13.2 tan 45 వాల్యూ ఎంత అంటే 1 ఈక్వల్ టు ఎక్స్ బై 13.2. ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 1ని లెఫ్ట్ సైడ్ పంపించేసిన ఈక్వల్ టు ఉంది కాబట్టి 1 ఇంటూ 13.2 ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్ టు 13.2. సో మనకి ఇక్కడ ఈ వాల్యూ ఎంత అంటే 13.2 ముందు ఇక్కడ రాస్తున్నాను అండి. ఈ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 13.2. సో ఈ డయాగ్రామ్ మనం ఇక్కడ నుంచి తీసుకున్నాము 13.2. సో ఇప్పుడు ఏంటంటే ద హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ, ద హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ is x plus 1.8. సో ఇక్కడ ఎంత అంటే సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఇప్పుడు 13.2 ప్లస్ 1.8. సో ఈక్వల్ టు ఎంత అంటే 15 మీటర్స్. ఓకే రెండింటిని యాడ్ చేసి మనకు 15 వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ మొత్తం హైట్ ఎంత అంటే ఇప్పుడు 15 మీటర్స్. ఓకే మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఏమైనా అర్థం కాకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.